నార్కట్పల్లి నా పుట్టిన గడ్డ. ఈరోజు రాజకీయంగా కూడా ప్రతిసారి ఎన్నికల్లో ఈసారి 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రాజకీయ జన్మనిచ్చిన నార్కట్పల్లి మండలం అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మన ప్రియతమ నాయకులు ఈ రోజు ఉద్యమాలకు వెళ్ళి పుట్టిన వేముల వీరేశం గారిని అత్యంత మెజార్టీతో గెలిపించిన నీకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఈ రోజు నార్కట్పల్లి మండలం అంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీ తో పాటు నార్కట్పల్లి మండలాన్ని ఇలా పోటాపోటీగా గెలిపించింది. తప్పకుండా మా ఇద్దరి బాధ్యత, పక్కనే ఉన్న గున్నోడు రాజగోపాల్ రెడ్డి గారి బాధ్యత, ముగ్గురం కలిసి మీ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తామని కూడా మీకు హామీ ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉషా గారు కానీ, మన నాయకుడు భూపాలరెడ్డి గారు, ఇంకా ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, దూదిపేట సత్తయ్య గారికి, అలాగే మా భాగ్యమ్మ గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా శ్రవంతి గారికి మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కార్యక్రమం నల్గొండ ఆఫీసర్ తో రివ్యూ ఉన్నది. అక్కడ మా కాన్స్టిట్యున్సీ అంటే మీది కూడా మా కాన్స్టిట్యున్సీ, అంతకంటే ఎక్కువ ఇక్కడ పుట్టిన గడ్డది. ఒకటే పాటిస్తున్నాం. మననే గెలిచిన తర్వాత నేను మీ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూలో ఒకటే చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారు ముగ్గురం కలిసి మాకు బ్రాహ్మణ ప్రాజెక్టు వస్తే నార్కట్పల్లి మండలం 40,000 ఎకరాలు నీళ్లు వస్తాయని చెప్పి 3 నుంచి 6 మాసాల లోపే కాలువలు కూడా తీపిచ్చి పూర్తి చేస్తానని మీ అందరు కూడా మాటిస్తూ 24 గంటలు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం. అమ్మనమూల రోడ్డు చెప్పిన ఎమ్మెల్యే గారు, ఇంకా కూడా అప్పాయిపేట నేరడికెళ్ళిపోయే వయా ఇల్లన్న రోడ్డు మా హుషయ్య గారు చెప్పారు. అమ్మనమూల 4 లేను ఇది రోడ్డు. ఇవన్నీ కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నా అవన్నీ కూడా పూర్తి చేస్తామని, ఇంకా కూడా ఈ నార్కట్పల్లి కూడా 200-300 మీటర్లు డిపో, అక్కడ 200 మీటర్లు, ఇక్కడ 200 మీటర్లు ఆగిపోయింది. దాన్ని కూడా నిధులు మంజూరు చేసేది నేనే కాబట్టి నార్కట్పల్లికి ఏ రోడ్ అయినా మంజూరు అవుతుంది. మీ ఎమ్మెల్యే గారు కూడా ఏం వదిలిపెట్టారు. మీ ఎమ్మెల్యే గారు పొద్దున చెప్పారు, చిట్టాలకి వెళ్ళి కార్లు వస్తున్నప్పుడు అన్నా కంపల్సరీ అమ్మనపోలు 4 లేన్ వేయాలి, ఇంకా మిగిలిపోయిన రోడ్లన్నీ వేయాలని. తప్పకుండా పంచాయతీలలో నిధులు లేకపోతే ఆ రోడ్లు కూడా ఆర్ఎండ్బికి తీసుకొని నేనే శాంక్షన్ చేపిస్తానని, నేనే శాంక్షన్ చేస్తానని మరి చెప్తాను. అందరూ కూడా బ్రాహ్మణ వేళ పూర్తి చేయడం, రోడ్లు వేపించడం, మీకు అందుబాటులో పనిచేయడం, ఆపదలో సాపదలో మీతో ఉంటామని, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ నార్కట్పల్లి డిపో ఆ రోజు 50 డిపోలు ఎత్తేసినప్పుడు రాజశేఖర్తో కొట్లాడి ఆపించినాం. మధ్య మీకు డౌట్ ఉన్నది అది పోతుందేమని. ఎట్టి పరిస్థితుల్లో నార్కట్పల్లి అంటే నిజాం కాలంకి వెనకడ స్వతంత్ర రాకమని ఉన్న డిపో అది ఎక్కడ పోదు. మీ అందరు కూడా మాటిస్తున్నాం. రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి డిపోని ఇంకా ఎక్కువ బస్సులు పెంచిపిచ్చి మళ్ళా పూర్వకాలం తీసుకొస్తాం. గతంలో ఏ విధంగా ఉండే, ఎన్ని బస్సులు 60 బస్సులు ఉండే. ఆ రోజు బంద్ అయితే 42 బస్సులకు ఇస్తే మళ్ళా బస్సులు పెంచిపించిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీ అందరు కూడా రాయమని రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చిండు. మళ్ళీ మాటిస్తున్నా పూర్తి స్థాయిలో బస్సులను కూడా కేటాయింపు చేసి మంత్రిగా నా బాధ్యత ముఖ్యంగా ఎల్లాడ ప్రాజెక్టు ఎంతో నార్కట్పల్లి బస్ డిపో, నార్కట్పల్లి అనగానే బస్సు డిపో గుర్తొస్తుంది. మనం వెనకడికి వెళ్ళి ఉంటుంది. అందుకే దాని ఎక్కడ పోదు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని. ఇంకా మాండా రోడ్ ఉన్నది, బీటీ రోడ్ సగమే అయినప్పుడు ఊర్లోకి వెళ్ళి కానీ బయటికి వెళ్ళి కూడా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. సమస్యలు లేని మండలంగా నార్కట్పల్లి కాదు, రకరకాల కాన్స్టిట్యున్సీ, నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు ముగ్గురు మనే కదా, బాబునేలో ఎమ్మెల్యేలు ఆయన కూడా మన తమ్ముడే కదా. తప్పకుండా మోడల్గా రకరకాల నల్గొండ మునుగోడు అసెంబ్లీలు పోటాపోటీగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ పాటిస్తూ సెలవు తీసుకుంటున్న ఆఫీసర్తో మొదటి మీటింగ్ కాబట్టి మంచినీటి మీద ఇంకా ఇతర సమస్యల మీద రివ్యూ పెట్టుకున్నా. తప్పకుండా మీ అందరికీ ఎవరు హైదరాబాద్ వచ్చినా, సెక్రటరీకి వచ్చినా నా రూమ్ లో కూర్చోండి. నార్కట్పల్లి అనగానే నగరికల్ అనగానే కూర్చోబెట్టి మర్యాద చేసి పనిచేసి పంపిస్తాం. అందరికీ నమస్కారం.